గ్రూప్ 1 మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ లో జవాబు పత్రాల మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు, తెలుగు మాధ్యమంలో జవాబులు రాసిన వారికి అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సుదీర్ఘ విచారణ నిర్వహించారు. పేపర్లు దిద్దిన వారిలో ఎక్కువ మందికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదని, దానివల్ల మార్కుల కేటాయింపులో అన్యాయం జరిగిందని పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. సబ్జెక్టు నిపుణులతోనే జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్ 1లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు. అభ్యర్థులు రాసిన జవాబుల ఆధారంగానే తప్ప మాధ్యమం ఆధారంగా ఉండవని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదని వివరించారు. ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇవాళ ఉత్తర్వులు వెలువరించారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ సిస్టంతో పాటు మార్కుల జాబితాను కూడా రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఈ పిటిషన్లపై విచారణను ముగిస్తూ కొన్ని సూచనలు కూడా జారీ చేసింది, ఆదేశాలు కూడా జారీ చేసింది. అదేంటంటే గ్రూప్ 1 సంబంధించిన మొత్తం అందరు అభ్యర్థులకు సంబంధించి పునర్మూల్యాంకనం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ పునర్మూల్యాంకనం ఆధారంగానే తదుపరి ప్రక్రియ చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించిన సందర్భంగా పలు సుప్రీంకోర్టు తీర్పులను కూడా వెలువరించారు. ఆ సుప్రీంకోర్టు తీర్పులో దాన్ని కోట్ చేస్తూ కూడా హైకోర్టు ఈ మేరకు పునర్మూల్యాంకనం చేయాలి, యూపీఎస్సీ ప్రకారం కూడా మోడరేషన్ విధానంలో పునర్మూల్యాంకనం చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ మేము జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతే, అమలు చేయకపోతే గనక తిరిగి గ్రూప్ 1 మెయిన్స్ను ప్రిలిమ్స్లో అర్హులైన అభ్యర్థులందరితో కలిపి మరోసారి మెయిన్స్ నిర్వహించడానికి కూడా ఆదేశాలు జారీ చేయడానికి కూడా వెనుకడమని చెప్పి కూడా హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆదేశాలు వెలువడిన 8 నెలల్లోపు కూడా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి పునర్మూల్యాంకనం చేపట్టాల్సి ఉంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం అయితే, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అయితే టీజీపీఎస్సీ మరోసారి ఈ గ్రూప్ 1 మెయిన్స్లో అర్హత సాధించి ఆ తర్వాత మొత్తం గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థులందరి జవాబు పత్రాలన్నింటిని కూడా పునర్మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టీజీపీఎస్సీ ఈ హైకోర్టు ఆదేశాలకు సంబంధించి ఒకవేళ అప్పీల్ దాఖలు చేస్తే తప్పితే హైకోర్టు ఆదేశాలన్నింటినీ కూడా తూచ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ మేము జారీ చేసిన ఆదేశాలు పాటించకపోతే మరోసారి గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించడాన్ని చెప్పడానికి కూడా చెప్తామని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఈ గ్రూప్ 1 పిటిషన్లపై ఇన్ని రోజుల పాటు ఉన్న ఉత్కంఠ తొలగిపోయింది. గ్రూప్ 1 మెయిన్స్ను రద్దు చేయాలని చెప్పి కూడా చాలామంది అభ్యర్థులు, దాదాపు 12కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ 12 పైగా పిటిషన్లలో ఎంతోమంది అభ్యర్థులు కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యారు. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో ప్రామాణికంగా సరైన నిబంధనల ప్రకారం నిర్వహించలేదు. పరీక్షా కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనం ఇవన్నీ కూడా సరిగ్గా జరగలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపైన జూలై 17వ తేదీనే వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లపై వాదనల సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు పలు అంశాలను కూడా లేవనెత్తారు. ఒక కోటిలోని మహిళా విశ్వవిద్యాలయంలో ఎక్కువగా మొత్తం అందరినీ కూడా మహిళలకే కేటాయించారు. అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికయ్యారని చెప్పి కూడా పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా ఒక పరీక్షా కేంద్రంలో పక్కపక్కనే కూర్చున్న అభ్యర్థులకు ఒకే తరహా మార్కులు వచ్చాయని చెప్పి కూడా సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. అంటే పరీక్షా కేంద్రాల కేటాయింపులు అవకతవకలు జరిగాయని చెప్పడానికి ఈ ఉదాహరణలు చెప్తూ పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా ఒకే తరహా పక్కపక్కన బెంచ్లో కూర్చున్న అభ్యర్థులకు కూడా ఒకే తరహా మార్కులు వచ్చాయి, ఇవి కూడా అక్రమాలు జరిగాయనడానికి కూడా నిదర్శనం అని చెప్పారు. అంతేకాకుండా కొంతమంది అభ్యర్థులకు పునర్మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకుంటే వాళ్లకు మార్కులు అధికంగా వచ్చాయి, మూల్యాంకనంలో సరిగ్గా నిబంధనలు పాటించలేదని చెప్పడానికి కూడా ఏదో ఒక ఉదాహరణ చెప్పి ఈ విధంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా మొత్తం సరైన విధంగా కూడా నిబంధనలు పాటించలేకపోవడం వల్ల ఎవరైతే ఎవాల్యుయేషన్ చేశారో నిపుణులు వాళ్ళంతా కూడా కేవలం వాళ్ళకు తెలంగాణ చరిత్ర తెలియని వాళ్ళను కూడా అందులో
ఎవాల్యుయేటర్గా నియమించారు. దానివల్ల తెలంగాణ చరిత్ర తెలుగులో రాసిన అభ్యర్థులందరూ కూడా చాలా నష్టపోయారు. వాళ్ళకు కొన్ని ఇంగ్లీష్లో కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు పాటించిన వాళ్ళకి ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకి మాత్రం మార్కులు ఎక్కువ వేశారు. అదే తెలుగులో రాసిన వాళ్ళకి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. దీనివల్ల చాలామంది అభ్యర్థులు వాళ్ళ అవకాశాన్ని కోల్పోయారు, ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయారని చెప్పి కూడా పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు అంతేకాకుండా టీజీపీఎస్ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఈ అభ్యర్థులందరూ కూడా కేవలం అపోహతో మాత్రమే హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి కూడా టీజీపీఎస్ తరపు న్యాయవాది వాదించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపు సంబంధించి కేవలం మహిళా విశ్వవిద్యాలయంలో పురుషులను పరీక్షా కేంద్రాలను కేటాయిస్తే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే కేవలం మహిళా కేంద్ర విశ్వవిద్యాలయంలో మహిళలకు మాత్రమే కేటాయింపులు చేశాం. ఎందుకంటే మూత్రశాలల విషయంలో కానీ మరుగుదొడ్ల విషయంలో కానీ మహిళలందరూ ఆ మహిళా విశ్వవిద్యాలయంలో ఒకవేళ మహిళల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు పురుషులంతా కూడా ఇబ్బంది పడతారని ఒక ఉద్దేశంతోనే వాళ్ళకు ఈ విధంగా వేరే మహిళల విశ్వవిద్యాలయంలో మహిళలకు కూడా కేటాయింపులు చేశామని చెప్పి కూడా ఈ విధంగా టీజీపీఎస్ తరపు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగ అభ్యర్థులు వాళ్ళకు పరీక్షా కేంద్రాలు కేటాయించే సమయంలో వాళ్ళ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని వాళ్ళకు సమీపంలో ఉన్న కేంద్రాలను కేటాయించని తప్పితే ఇక్కడెక్కడ కూడా పరీక్షా కేంద్రాల కేటాయింపులు అవకతవకలు జరగలేదని చెప్పి కూడా టీజీపీఎస్ తరపు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా పునర్మూల్యాంకనంలో కొంతమంది అభ్యర్థులకు మార్కులు పెరిగాయని చెప్తున్న మాట వాస్తవం కాదని సోషల్ మీడియాలో ఒక మహిళా అభ్యర్థి తన మార్కులను ఎక్కువ చూయించుకొని అంటే మార్పింగ్ చేశారు. వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు చెప్పి చూయించారు. ఆ మార్కులను మాత్రమే అంతా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. వాటిని అభ్యర్థులందరూ కూడా ఎక్కువగా మార్కులు వచ్చాయని చెప్పి ఊహించుకున్నారు. కానీ వాస్తవానికి టీజీపీఎస్సీ వెబ్సైట్లో మొదట మహిళా అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో ఆ తర్వాత పునర్మూల్యాంకనం చేసిన తర్వాత కూడా అవే మార్కులు వచ్చాయని చెప్పి కూడా ఆ విధంగా అదే విధంగా సంబంధించిన మార్కులను కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే ఆ అభ్యర్థిని ఎవరైతే తన మార్కులను ఎక్కువగా ఫేక్గా చేయించారో దానికి సంబంధించి ఆమెకి ఇప్పటికే నోటీసులు జారీ చేశాము, ఆమె పైన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కూడా చెప్పామని చెప్పి కూడా టీజీపీఎస్ తరపు న్యాయవాది తెలిపారు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో ఆ పిటిషన్లలో ఆ మహిళ లేదు. ఒకవేళ ఆ మహిళ తనకు నిజంగా వాస్తవానికి అన్ని మార్కులు వస్తే ఆ మహిళ ఉద్యోగాన్ని సాధిస్తుంది, ఉద్యోగం వస్తుందని కనుక ఆమె భావిస్తే ఆమె కూడా ఇక్కడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేవారు కదా. కానీ ఆమె హైకోర్టును ఆశ్రయించలేదని చెప్పి కూడా టీజీపీఎస్ తరపు న్యాయవాది వాదించారు. ఇంకోవైపు ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకు 1 మార్కులు, తెలుగులో రాసిన వాళ్ళకు 1 మార్కులు ఎట్టి పరిస్థితుల్లో వేయలేదు. పరీక్ష రాసిన అభ్యర్థులు రాసిన జవాబుల ఆధారంగానే మార్కుల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ఎవరైతే ఎవాల్యుయేటర్స్ ఉంటారో వాళ్ళందరికీ నిపుణుల పర్యవేక్షణలో వాళ్ళందరికీ కూడా కూడా నిర్వహించామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ పూర్తిగా చెప్పిన తర్వాతనే వాళ్ళందరూ కూడా మార్కులు కేటాయించామని చెప్పి కూడా ఈ విధంగా వాళ్ళు చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఈ విధంగా పూర్తిగా వాదనలు వినిపించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులోను కానీ మార్కుల దానికి సంబంధించి కానీ ఇప్పటివరకు ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పారు. ఇందులో చాలామంది కొంతమంది గ్రూప్ 1 అభ్యర్థులు కూడా ఈ సందర్భంగా ఎంతో సంతోషం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు పరీక్షలు రాశారు, వాళ్ళందరూ కూడా చాలామంది పిటిషన్ దాఖలు చేశారు. వాళ్ళలో అన్ని సందేహాలు ఉన్నాయి. ఆ మేరకు పిటిషన్ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. అయితే ఇందులో ఒక పిటిషనర్ తరపు న్యాయవాదులందరూ కూడా ఇదే వాదన వినిపించారు. అంటే టీజీపీఎస్ తరపు న్యాయవాదులు కూడా కొన్ని దానికి సమర్థిస్తూ వాదనలు కూడా వినిపించారు. ఏంటంటే ఈ విధంగా వాళ్ళకు రాసిన మార్కులన్నింటిని కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకున్నామని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళు వినిపించారు. ఎలాంటి అవకతవకలు జరగలేదు. పూర్తిగా నిపుణుల పర్యవేక్షణలో కూడా ఎవాల్యుయేషన్ జరిగిందని చెప్పి కూడా చెప్పారు. తెలుగులో రాష్ట్రం వాళ్ళకు ఓ విధంగా, ఇంగ్లీష్లో రాష్ట్రం వాళ్ళకు ఓ విధంగా జరగలేదు. పక్క రాష్ట్రమైన ఏపీలోనూ అక్కడ ఏపీపీఎస్సీ నిర్వహించిన మార్కులను కూడా అక్కడ కూడా ఈ విధంగా ఇంగ్లీష్లో రాసిన అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులకి ఎక్కువ మార్కులు వచ్చాయి. తెలుగు రాష్ట్రం వాళ్ళు తక్కువ మంది ఎంపికయ్యారు. కేవలం ఇది జవాబు పత్రాల ఆధారంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా టీజీపీఎస్ తరపు న్యాయవాది వాదన వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగిశాయి. గత నెల జూలై 17వ తేదీన ఇరువైపులా కూడా వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఈరోజు ఉత్తర్వులు వెలువరించింది. అయితే మరోవైపు ఆ పిటిషన్లలో కొంతమంది ఇంప్లీడ్ కూడా అయ్యారు. కొంతమంది ఉద్యోగాలు ఎంపికైన గ్రూప్ 1 మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థులు, గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల మేము ఎంతో నష్టపోతున్నాము. ఇప్పటికే చాలా రోజులు సెలవులు పడి చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామాలు చేయడం, లేదా చేస్తున్న ఉద్యోగాలకు సెలవులు పెట్టి ప్రిపేర్ అయ్యాము. ఇప్పటికీ ఉద్యోగాలకు ఎంపిక అయినాము. ప్రస్తుతం
వీటిని హోల్డ్లో పెట్టడం వల్ల మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం, తీవ్ర సమస్యలు ఎదుర్కొంటామని చెప్పి కూడా కొంతమంది ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా పిటిషన్లు దాఖలు చేసి ఆ పిటిషన్లపైన కూడా వాదనలు ముగిసాయి. అన్ని పిటిషన్లపైన వాదనలు ముగిసిన తర్వాత కొన్ని పిటిషన్లు ఈ తరహా కూడా అంటే జెల్ పెన్ యూజ్ చేయదు, జెల్ పెన్ యూజ్ చేసిన వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కూడా మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపైన కూడా వాదనలు ముగిసాయి. అన్ని పిటిషన్లపైన వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసి జూలై 17న రిజర్వ్ చేసిన తీర్పును ఈరోజు ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వుల్లో భాగంగా ప్రధానంగా ఇదే అంశాలను పేర్కొంది. ర్యాంకింగ్ జాబితా పాటు జీఆర్ఎల్ను కూడా, జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా రద్దు చేస్తున్నట్టు కూడా హైకోర్టు తెలిపింది. గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థులందరినీ కూడా మొత్తం పునర్మూల్యాంకనం చేయాలని చెప్పి కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా పునర్మూల్యాంకనం చేయాలి. యూపీపీఎస్సీ ఫాలో అయినట్టు కూడా ఒక మోడరేషన్ విధానంలో పునర్మూల్యాంకనం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఈ ప్రక్రియను అంటే మేము జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతే గ్రూప్ 1 మెయిన్స్ని రద్దు చేసి తిరిగి ప్రిలిమ్స్లు ఎవరెవరైతే అర్హత సాధించారో వాళ్ళందరితో తిరిగి గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించడానికి కూడా వెనకాడబోమని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. అయితే ఇవన్నిటిని కూడా ఉత్తర్వులు జారీ చేసిన 8 నెలల్లోపు ఇవన్నీ కూడా పాటించాలని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఒకరిద్దరు గ్రూప్ 1 అభ్యర్థులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఈ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే ఈ పిటిషన్లు ఉన్నారు. ఆ పిటిషన్లకు సంబంధించి వాళ్ళ వాదనలు గ్రూప్ 1 ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా, దీంట్లో కీ తప్పు ఉంది, కీలో కూడా 14 తప్పులు ఉన్నాయి. అప్పుడు కూడా చెప్పాము జియో 29 ఉంది, ఇలా బడుగు బలహీనత వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం కదా. అప్పుడు కూడా మీరు ఆపోవచ్చు కదా ఎగ్జామ్ని. ఆ రోజు పెద్ద ర్యాలీ జరిగింది అశోక్ నగర్లో. ఆ రోజు అబ్బాయిల మీద లాఠీ చార్జీలు జరిగింది. అది కూడా చెప్పాము. ఈ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి, మా మీద అన్యాయం జరిగింది, ఈ ఎగ్జామ్ని ఆపండి అని చెప్తే కూడా ప్రభుత్వం రివాల్యూషన్ కరెక్ట్ జరగలేదు, మా పిటిషన్ తరఫున రివాల్యూషన్ కరెక్ట్గా జరగలేదు అని చెప్పేసి అన్నారు. రివాల్యూషన్ తప్పు కాదు, మొత్తం ప్రాసెస్ తప్పు ఉంది. జియో 29 కాడ నుంచి 14 క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ తప్పులని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా ఇలా ఎగ్జామ్ పెట్టారు. ఇలా ఏమైంది పరిస్థితి, ఇలా మళ్ళీ వాళ్ళు డివిజన్ పెంచుకోవడం చేస్తున్నారు. ఇప్పటికైనా మానుకోండి, ఎందుకంటే గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్లో అవకతవకలు జరిగాయి, మా మీద ఎన్నో దాడులు జరిగారు. గ్రూప్ 1 వద్దని చెప్పేసి మేము పలుసార్లు హెచ్చరించినాం. మాకు సానుకూలంగా అనిపించింది. ఎందుకంటే ఏవైతే ఉందో రీమెయిన్స్ ఏదైతే ఇప్పుడు చెప్పిన తీర్పులు అయితే రీవాల్యుయేషన్ చేయండి, రీవాల్యుయేషన్ జరగకపోతే మాత్రం వితిన్ 8 నెలల్లో రీమెయిన్స్ పెట్టండి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ రీమెయిన్సే కావాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒకసారి మా సైడ్ ఆలోచించి రీమెయిన్స్ పెట్టే విధంగా చెప్పండి. రీమెయిన్స్ అవునవును, రీవాల్యుయేషన్ జరగకపోతే అది వాళ్ళు చెప్పాలి మేడం, మాకు తెలియదు ఇప్పుడు దాకా. ఎందుకంటే యూపీఎస్ అయితే లేదు, రివాల్యూషన్ యూపీఎస్ అయితే లేదు. మరి వీళ్ళు పెట్టారా అనేది మాకు తెలియదు. ఎందుకంటే యాక్చువల్ ఎక్కడ లేదు రివాల్యూషన్. కాబట్టి రీమెయిన్సే జరగాలని చెప్పేసి అవును మోడరేషన్ జరిగాయి సార్. ఇప్పుడు రివాల్యూషన్ అనేది జరగదు సార్. ఎందుకంటే యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్సే రివాల్యూషన్. కోర్టు ఏం చెప్పిందంటే రివాల్యూషన్ జరగకపోతే వితిన్ 8 నెలల్లో ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. 8 నెలలు మరి ప్రాసెస్ చూడాలి, మరి ఏమవుతుందో చూడాలి. మాకు కూడా దాని నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంటే మేము కూడా డివిజన్ బెంచ్కి వెళ్తాం. ఒకవేళ ఏం జరుగుతుందో చూద్దాం దాని గురించి. రైట్. ప్రస్తుతానికైతే కొంతమంది అభ్యర్థులు వచ్చి తమ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఇన్ని రోజుల పాటు మేము వాదనలు వినిపించాము. ఇప్పటికంటే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించిన సమయం నుంచి ఆ తర్వాత ఫలితాలు వెల్లడి సంబంధం వరకు కూడా పలుసార్లు ఆందోళన కూడా నిర్వహించాము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్ళాము. స్పందించకపోవడంతోనే హైకోర్టుకు ఆశ్రయించాము. హైకోర్టు తీర్పు మాకు సంతోషంగా ఉంది. అయితే వాళ్ళు మాత్రం ఇంకా ఒకవేళ టీజీపీఎస్సీ దీన్ని అమలు చేయకుండా ఒకవేళ డివిజన్ బెంచ్కి వెళ్తే కనుక అప్పీల్ చేస్తే కనుక మేము కూడా అప్పీల్కు సిద్ధంగా ఉన్నాం. ఆ మేరకు మేము కూడా డివిజన్ బెంచ్లో కూడా వాదన వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కూడా గ్రూప్ 1 మెయిన్స్ తరహా సాధించిన అభ్యర్థులు కూడా కొంతమంది వాదన వినిపిస్తున్నారు. అయితే ఇంకా తీర్పుకు సంబంధించి దాదాపు 270కి పైగా కాపీలు ఉన్నాయి. ఈ తీర్పు కాపీలను వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే పిటిషనర్ తరపు న్యాయవాదులు చెప్పారు. ఈ తీర్పుకు సంబంధించిన కాపీలు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా. అయితే మరొక అభ్యర్థి ఉన్నాడు, ఆయన అడిగి మరి ఏంటి అంటే ప్రధానంగా హైకోర్టు
మోడరేషన్ విధానంలో రివాల్యూషన్ చేయాలని చెప్పించింది. దానికి సంబంధించి వీళ్ళు చెప్పినవన్నీ తప్పులు. ఇప్పుడు ఒక జడ్జిమెంట్లో మోడరేషన్ వాడికి వచ్చేసరికి మోడరేషన్ చేయలేదు, నార్మలైజేషన్ చేసినామని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి నిరంజన్ రెడ్డి గారు వచ్చి మేము మోడరేషన్ చేసినామని చెప్పారు. పిఎంఎల్ ఇవ్వకుండా ర్యాంకింగ్ ఇచ్చిర్రు, తర్వాత జెల్ పెన్నులు వాడొద్దని చెప్పారు. ఇవన్నీ అవకతవకలు, ఈ విధంగా 10 అవకతవకలను కోర్టు ముందు తీసుకొచ్చినాం కాబట్టి గౌరవ న్యాయస్థానము వీటన్నిటిని స్వీకరించి అభ్యర్థుల యొక్క మన్ననలను స్వీకరించి వితిన్ 8 months లోపల ఈ ప్రక్రియను చేయమన్నారు. ఫస్ట్ రివాల్యుయేషన్ చేయమన్నారు, అది కాని పక్షంలో 8 monthsలో రీమైన్ చేయమన్నారు. కాబట్టి అభ్యర్థులం అందరం అడుగుతున్నాం, ఇన్ని అవకతవకలతో జరిగినటువంటి ఎగ్జామ్లో మీరు 29 జీవోని ఇవన్నీ తెచ్చి అభ్యర్థులను చాలా గందరగోళానికి గురి చేసి నిర్బంధంగా మెయిన్స్ ఎగ్జామ్ని పెట్టి ఆదరబాదర ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్కు కండక్ట్ చేసి అంతకన్నా ఆదరబాదరగా రివాల్యుయేట్ చేసిర్రు. కాబట్టి ఎవాల్యుయేట్ చేసిర్రు, రెండోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు, మూడోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు. వాటి మార్కులు వేసేందుకు కూడా మీ కాడ ఓఎంఆర్ షీట్లు లేకుండా వచ్చిర్రు. కాబట్టి కోర్టు ఒక్కసారి మీ చంప బలగొట్టింది. కాబట్టి దయచేసి ఇంకో చంప బలగొట్టుకోవద్దని కోర్టు ఈ ప్రభుత్వానికి టీజీపీఎస్కి విజ్ఞప్తి చేస్తున్నాం. రీమైన్సే పెట్టి మీరు జరిగినటువంటి అవకతవకలు ఇంకోసారి జరగకుండా చేయాలని అభ్యర్థులను మేము కోరుతున్నాం. ఈ మోడరేషన్ అనేటటువంటిది వాళ్ళు చేసినామని చెప్పారు, ఫస్ట్ చేయలేదని చెప్పారు. ఆ జడ్జిమెంట్ అప్పుడు రిజర్వ్ అయి ఉన్నది. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈ అన్నిటి దృష్టిలో మళ్ళీ మీ దగ్గరకు వచ్చింది, ఒక ఫ్రెష్గా వచ్చింది మళ్ళీ బాలు. కాబట్టి రీమైన్స్ పెడితేనే ప్రభుత్వానికి మంచిది. వీటిని కోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే రివాల్యుయేట్ చేయమన్నారు. తర్వాత అది కాని వీళ్ళు అదే చెప్తున్నాం. ఫస్ట్ ఏం చేసిర్రు అంటే నార్మలైజేషన్ స్కేలింగ్ చేసినామని చెప్పారు. నార్మలైజేషన్ చేసినామని చెప్పేసి ఒక జడ్జిమెంట్లో ఒక పిటిషన్ చెప్తే ఆ జడ్జిమెంట్ అనేది రిజర్వ్ అయింది. తర్వాత ఇదే పాయింట్ను మళ్ళొక్కసారి నిరంజన్ రెడ్డి గారిని పిలిపించి అడ్వకేట్ గారిని అప్పుడు ఏం చెప్పారు అంటే మేము నార్మలైజేషన్ చేయలేదు, మేము మోడరైజేషన్ చేసినామని చెప్పారు. కాబట్టి ఇదే ఒకే కోర్టులో చెప్పారు, ఒకే జడ్జి గారి ముంగడ చెప్పారు. కాబట్టి కోర్టు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని రీఎవాల్యుయేషన్ చేయమన్నారు. ఇప్పుడు ఏదైతే కోర్టుకి ఈ ప్రక్రియను మొత్తం 8 months లోపల రీఎవాల్యుయేషన్ అయినా మీరు అది కాకుండా వదిలిపెట్టేసినా రీమైన్స్ అయినా మొత్తం 8 monthsలో అయిపోవాలని చెప్పింది. ఇప్పటి వరకు జరగలేదు మేడం, ఇప్పటి వరకు జరగలేదు. ఒకటి అందుకే మేము అడుగుతున్నాం, ఒక్కసారి వాళ్ళే చేసారు కాబట్టి ఇన్ని అవకతవకలతో జరిగినాయి. కాబట్టి మేము ఒక్కసారి మా ప్రభుత్వాన్ని, మా నిరుద్యోగుల ప్రభుత్వాన్ని అప్పీల్ చేసుకుంటున్నాం. మీకు కూడా మంచిది, రీమైన్స్ పెట్టుకుంటే మంచిది మేడం. మరి వాళ్ళకు నిరాశ ఉంటుంది. అంతకుముందు ఆదరబాదరగా పెట్టి ఇవన్నీ చేసినప్పుడు అప్పటికి కూడా నిరాశ, అంతమంది కూడా 20,000 మంది నిరాశకు చెందిరు కదా. 21 పైచీలకు రాస్తే 563గా వచ్చింది. 21 మంది కూడా నిరాశ చెందే కోర్టుకు వచ్చారు కదా. ఒక తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళకు ఇబ్బంది కలుగుద్ది, ఇంకొకళ్ళకు మేలు జరుగుద్ది. అయితే జిఆర్ఎల్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ మెయిన్స్ రాసిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, 21,000 మంది, వాళ్ళ మార్కులు అందరూ ఇవ్వడం జిఆర్ఎల్ అనమాట. జనరల్ ర్యాంకింగ్ లిస్టు, అసెండింగ్ ఆర్డర్ ఇస్తావా, డిసెండింగ్ ఆర్డర్ ఇస్తావా ఇచ్చేసి వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం అనేటటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనమాట. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇది వీళ్ళకి ఏదైతే ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఉందో ఆ సెలక్షన్ లిస్టులో పక్కన పెట్టేయమన్నారు. ఈ ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ అంటే ఏంటంటే క్యాండిడేట్ నెంబర్, పేరు, అతని హాల్ టికెటు, ఫాదర్ నేము, అతని జెండరు, తర్వాత అతనికి ఉన్నటువంటి సోషల్ రిజర్వేషను, తర్వాత అన్నిటిలో వచ్చినటువంటి మార్క్స్, ఒక్కొక్క పేపర్లలో వచ్చినటువంటివి, ఇంగ్లీష్లో, తెలుగు లేదు, ఇంగ్లీష్లో, మిగతా పేపర్లలో అన్నింటిలో వచ్చినటువంటి మార్కులు, టోటల్ మార్క్స్ ఇవన్నీ ఇవ్వడం అనేది ప్రొవిజనల్ మార్కింగ్ లిస్టు. ఈ ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ వచ్చినాక నాకు ఒక పేపర్లో ఒక 100 వచ్చినాయన్న కాడ నాకు ఒక 70 మార్కులు వచ్చినాయి అనుకో, నేను అప్పుడు రీకౌంటింగ్ పోయినప్పుడు నాకు 70 నుంచి ఒకవేళ 90 పెరగచ్చు, ఒకవేళ 70 నుంచి నాకు ఒక 60 మార్కులకు పెరగచ్చు, తగ్గొచ్చు. నాకు ఒకటేసారి పెరిగి ఈరోజు నాకు ర్యాంక్ రాదనుకున్నోని ఇచ్చినటువంటి పిఎంఎల్ఏ ఒకేసారి 2 పేపర్లలో పెరిగేసి నాకు డిఎస్పీ వచ్చిందనుకో, నా వెనక ఏం మతలబ్ జరిగిందో తెలియదు కదా. ఇలాంటి ట్రాన్స్పరెంట్గా ఉండడానికి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొవిజన్ పిఎంఎల్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వలేదు కాబట్టి ఈ గందరగోళానికి మొత్తానికి అది పురుడు పోసింది. కాబట్టి ఇప్పుడు పిఎంఎల్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నాం, కోర్టు యొక్క డైరెక్షన్ కూడా వితిన్ 8 monthsలో రీమైన్స్ అనేది కూడా ఒకటి ఉన్నది. కాబట్టి ఇచ్చినటువంటిది సెకండ్ క్లాస్లో దాన్ని చేస్తే మంచిది అన్నట్టు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.
ఇప్పుడు ఇచ్చినటువంటిది అన్నిటిని సెటిసైడ్ చేసేసి మళ్ళీ ఎవాల్యుయేట్ చేయమని చెప్పింది. ఈ మెయిన్స్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ ప్రక్రియలు ఏ అయితే వీళ్ళు ఇచ్చిర్రో మార్చి 3వ తారీఖు, మార్చి 31వ తారీఖు ఇచ్చిన అన్నిటిని సెటిసైడ్ చేసి రివాల్యుయేట్ చేయమన్నారు. లేని పక్షంలో రీమెయిన్స్ చేయమన్నారు. అంతే, మెయిన్స్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు 21,000 పైచిలుకున్నారు సార్. రివాల్యుయేట్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరిది చేయాల్సిందే. ఇంకొకటైనా ఇప్పటి వరకు మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు అందరికీ, మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రస్తుతము హైకోర్టు తీర్పు ప్రకారము మొత్తం దాదాపు గ్రూప్ 1 మెయిన్స్ రాసిన 21,000 మందికి పైగా అభ్యర్థులు సుమారు కొంతమంది లెక్క చెప్తున్నారు. ఆ లెక్క అభ్యర్థులందరిది కూడా జవాబు పత్రాలన్నింటినీ కూడా రీఎవాల్యుయేట్ చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ రీఎవాల్యుయేట్ చేయకపోతే తిరిగి ఎగ్జామ్ మొత్తం గ్రూప్ 1 మెయిన్స్ మళ్ళీ నిర్వహించడానికి కూడా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. ఈ ప్రక్రియ అంతా కూడా 8 నెలలలోపు పూర్తి చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 270కి పైగా పేజీల ఆదేశాలు ఉన్నాయి. అందులో అంటే కండిషన్స్ కొన్ని పెట్టింది హైకోర్టు. ఈ ఉత్తర్వులు జారీ చేసే సందర్భంలో కొన్ని కండిషన్స్ పెడుతూ ఈ పిటిషన్లపైన విచారణ ముగించింది. అయితే దానికి సంబంధించిన కండిషన్ అనే మొత్తం విచారణ సంబంధించిన మొత్తం 270కి పైగా పేజీలు ఉన్నాయి. అయితే 8 నెలలలోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే పిటిషన్ల తరపు న్యాయవాదులు ఈ రోజే ఉత్తర్వుల కాపీ అందే విధంగా చూడాలని చెప్పి కూడా పిటిషన్ల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అయితే దాదాపు ఎక్కువ పేజీలు ఉన్నాయి కాబట్టి వీలైన తొందరగా సంతకం చేసి అందిస్తానని చెప్పి కూడా న్యాయమూర్తి పిటిషన్ల తరపు న్యాయవాదులకు చెప్పారు. అయితే ఈ పిటిషన్ ఈ కాపీ అంటే ఉత్తర్వుల కాపీ అంతా బయటకు వస్తే అందులో ఏ అంశాలు పేర్కొన్నారో, ఎందుకు పేర్కొన్నారు అని కూడా క్లుప్తంగా మొత్తం అంతా కూడా వివరంగా ఉంటుంది. కాబట్టి ఆ తీర్పు కాపీ బయటకు వస్తే ఇంకా మరిన్ని వివరాలు కూడా తెలుస్తుంది. ఓవర్ టు యూ.